సో ఫ్రెండ్స్, మనకి ఒక్కోసారి మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు అనిపించింది, వీడేంట్రా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే పని పదే 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 రిపీట్ చేస్తూ ఉంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అలానే మన లైఫ్లోనే మనం అనుకోకుండా ఒకే పనిని చేయకూడదు అనుకున్నా సరే పదే పదే చేస్తూ ఉంటాం. సో ఆ పని మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది తెలియజేసేటువంటి వీడియో ఇది. అలానే ఒక వ్యక్తి యొక్క పూర్తి నేమ్ మీకు తెలిస్తే ఆ వ్యక్తి ఏ పనులు రిపీటెడ్గా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చండి. సో అందరికీ ఇదే కదా, ఎదుటివాడికి ఏం జరిగిద్ది అంటే మనకేం జరిగినా పర్లేదు కానీ ఎదుటివాడికి ఏం జరిగిద్ది అని తెలుసుకోవడంలో ఒక కుతూహలం కానివ్వండి, ఒక మజా కానీ అది వేరు ఉండిద్ది. మనందరికీ ఉన్నదే అది మనకి. సో అది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటువంటిది ఈ వీడియో. సో దానిని మనం హిడెన్ ప్యాషన్ నెంబర్ అంటారండి. సో దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఓకే హిడెన్ ప్యాషన్ నెంబర్ ఏదొస్తే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆ వ్యక్తి రిపీటెడ్గా ఏం పని చేస్తాడు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వచ్చినట్టయితే, నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచర్ అనలిస్ట్ అండి. సో అలానే ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, లేదంటే ఎవరైనా సరే వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆ హిడెన్ ప్యాషన్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేటువంటిది తెలుసుకోవడానికి మనం డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. ఇంకెందుకు ఆలస్యం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హిడెన్ ప్యాషన్ నెంబర్. హిడెన్ ప్యాషన్ నెంబర్, దీన్ని హెచ్పిఎన్ అని కూడా అంటారండి, హిడెన్ ప్యాషన్ నెంబర్ అనమాట. సో ఈ హిడెన్ ప్యాషన్ నెంబర్ మీరు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మీకు ఫస్ట్ ఒక టేబుల్ కావాలండి. ఈ టేబుల్ అనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా రాసుకుంటారా లేదంటే ఏం చేస్తారా అనేటువంటిది మీ ఇష్టము. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక నేమ్ తీసుకోండి. అంటే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఫస్ట్ మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీ నేమ్ తీసుకోవాలి. మీ నేమ్ ఏ నేమ్ తీసుకోవాలి, పూర్తి పేరు తీసుకోవాలి. సర్టిఫికెట్లో ఉండేటువంటి ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుల్ నేమ్ తీసుకోవాలి. అంటే మీ యొక్క ఫస్ట్ నేము, మీ యొక్క మిడిల్ నేము, మీ యొక్క లాస్ట్ నేమ్ అనమాట. మొత్తం మీ సర్టిఫికెట్లో ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ నేమ్ అనేటువంటిది మీరు తీసుకోండి. ఇప్పుడు ఆ నేమ్ తీసుకొని మీరు ఏం చేయాలంటే నీట్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని, ఇందాక మనం ఒక టేబుల్ చూపించాం కదా, చూడండి ఇక్కడ మనం ఏం రాసాం, 6 కింద 9 వేసాం. ఎందుకు వేసాం, ఇక్కడ చూడండి 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 6 కింద ఎంత ఉంది, వాల్యూ 9 ఉంది కాబట్టి 9 ఇక్కడ వేసాం. ఇప్పుడు ఏ కింద మనం ఏం వేసాం, 1 వేసాం నెంబరు. ఎందుకు వేసాం, ఇక్కడ చూడండి ఏకి ఎంత ఉందండి, వాల్యూ 1 ఉంది. ఇక్కడ ఏం చేసాం, ఎమ్కి 4 వేసాం. సో ఇక్కడ ఎమ్ ఎక్కడ ఉందండి, ఇదిగోండి ఎమ్కి ఎంత ఉందండి, వాల్యూ 4 ఉంది. కాబట్టి ఈ విధంగా మీ నేమ్ ఏదైతే ఉందో ఇందాక ఇక్కడ చూపించినటువంటి ఈ టేబుల్ ఆధారంగా ఆ లెటర్ కింద ఆ నెంబర్ అనేటువంటిది వేసుకోండి. అంతే, సింపుల్గా చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఇంతేనా అనుకుంటారా, ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కూడా మీ హిడెన్ ప్యాషన్ నెంబర్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత కింద కామెంట్లో ఖచ్చితంగా మీ హిడెన్ ప్యాషన్ నెంబర్ ఎంత వచ్చింది అనేటువంటి తెలియజేయండి. అలానే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ను కూడా కింద మెన్షన్ చేయండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ను కూడా కింద మెన్షన్ చేస్తే నేను మీ సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఏంటి అనేటువంటి దాని గురించి నేను మీకు రిప్లై అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ హిడెన్ ప్యాషన్ నెంబర్ ఎలా కనుక్కోవాలి, హిడెన్ ప్యాషన్ నెంబర్ కనుక్కోవడానికి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక పేపర్ మీద మీరు కనుక్కున్న తర్వాత 1 నుంచి 9 వరకు నెంబర్లు వేసుకోండి. 9 వరకు నెంబర్లు వేసుకొని ఇప్పుడు మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్లో ప్రతి నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేటువంటి చూడాలి. ఇప్పుడు 1 నెంబర్ చూసుకున్నాం, ఎన్నిసార్లు వచ్చిందండి, 1 2 3 4 5 సార్లు వచ్చింది. సో 1 కింద 5 వేసుకోండి. అలానే 2 ఎన్నిసార్లు వచ్చిందండి, 1 2 3 4 సార్లు వచ్చింది. 3 ఎన్నిసార్లు వచ్చిందండి, 1 సారి వచ్చింది. 4 ఎన్నిసార్లు వచ్చిందండి, 1 2 సార్లు వచ్చింది. 5 ఎన్నిసార్లు వచ్చిందండి, 5 1 వచ్చింది. 6 అసలు రాలేదు, తీసేయండి. 7 అసలు రాలేదు, తీసేయండి. 8 1 వచ్చింది. 9 అండి, 1 2 సార్లు రిపీట్ అయింది. సో ఇప్పుడు మీకు సంబంధించినటువంటి హిడెన్ ప్యాషన్ నెంబర్ అంటే హెచ్పిఎన్ నెంబర్
క్యాలిక్యులేషన్ చేయడం అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని నెంబర్లలో ఏ నెంబర్ అనేటువంటిది ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది అన్నటువంటి చూసుకోవాలి. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందండి, 1వ నెంబర్ అనేటువంటిది రిపీట్ అయింది ఎక్కువ సార్లు. అంటే ఈ రమేష్ కుమార్ కట్టా అనే ఈయనకి హిడెన్ ప్యాషన్ నెంబర్ అంటే హెచ్పిఎన్ అంటాం. హెచ్పిఎన్ నెంబర్ 1 అనమాట. హెచ్పిఎన్ నెంబర్ అనేటువంటిది 1, హిడెన్ ప్యాషన్ నెంబర్ అనేటువంటిది 1 అనమాట. ఇప్పుడు అసలు కదా, మీరు నీట్గా ఇక బాసా బట్టలు వేసుకొని చక్కాలు ముక్కాలు అంటారు కదా, అవి వేసుకొని ప్రశాంతంగా మన వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ప్రతి హిడెన్ ప్యాషన్ నెంబర్ ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏవే పనులు వాళ్ళు ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు, అలానే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో, మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పినటువంటి కంటెంట్ నేను చేస్తున్నాను. సో ఇంత కంటెంట్ నేను కష్టపడి చేసి ఒక 60 గంటల పాటు వీడియో చేసి మీకు నాలెడ్జ్ అనేటువంటి ఇస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్, అలానే కింద ఒక కామెంట్, అలానే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. సో జస్ట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేషన్ అనేటువంటిది ఇస్తూ ఉంటే ఇటువంటి ఎవరు చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలతో న్యూమరాలజీలో నేను మిమ్మల్ని నాలెడ్జిబుల్ గా చేసేటువంటి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నా గురువుల దగ్గర నుంచి నేను ఏ విద్య అయితే నేర్చుకున్నానో ఆ విద్య మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఇప్పుడు చూద్దామండి. ఇక ఇప్పుడు మనకి హిడెన్ ప్యాషన్ నెంబర్ 1 అండి. హిడెన్ ప్యాషన్ నెంబర్ 1 అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని బార్న్ లీడర్ నెంబర్ అంటారు అనమాట. సో బార్న్ లీడర్ నెంబర్ అంటాం. సో దీనికి ఏమవుతుందంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ సోల్ అంటాం కదా, వీళ్ళ మనసు దేని గురించి ఎక్కువగా పరితపించిందంటే నేను నా దారిని నేనే ఎంచుకోవాలి. అలానే వీళ్ళకి ఫ్రీడమ్ అంటే ప్రేమ అండి, లీడర్షిప్ అంటే ఇష్టం. అలానే వీళ్ళు ప్రతి దాని గురించి స్టాండర్డ్ తీసుకుంటారు. నాది అని నమ్మితే మాత్రం వీళ్ళు స్టాండర్డ్ తీసుకుంటారండి. సో వీళ్ళు ఎవరిని ఒకరిని ఫాలో అవడానికి ఇష్టపడరండి. వీళ్ళు చాలా క్రియేటివ్గా, ఇనిషియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉంటారండి. వీళ్ళకి న్యాచురల్గా ఉండేటువంటి గిఫ్ట్లు ఏంటంటే బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు వీళ్ళు. అలానే ఎంటర్ప్రెన్యూర్స్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు చూసారా, ధైర్యంగా ఆ మైండ్ సెట్ అనేటువంటిది ఉంటుందండి. వీళ్ళు ఎంత ప్రెషర్ వీళ్ళకు ఉన్నా సరే అండర్ ప్రెషర్ లో కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటారు అనమాట. ఇక వీళ్ళకు ఉండేటువంటి షాడో అంటే వీళ్ళకి నీడలాగా వీళ్ళు వెంటనే ఏంటంటే ఒకటి ఈగో క్లాషెస్ ఉంటాయండి. ఫెయిల్యూర్ అవుతారేమో అనేటువంటి భయంలో వీళ్ళు అగ్రెసివ్ బిహేవియర్ లోకి వెళ్ళిపోతారండి. అలానే మిగిలిన వాళ్ళతో చాలా ఇంపేషెన్సీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా షైన్ అవుతారు. అది మీరు ఎప్పుడు షైన్ అవుతారు, మీరు తీసుకునేటువంటి లీడ్ అనేటువంటిది మీ మనసు ద్వారా మీ భయాలను పక్కకి పెట్టి తీసుకోగలిగితే ఖచ్చితంగా కూడా మీరు షైన్ అవుతారండి. ఇక నెక్స్ట్ హిడెన్ ప్యాషన్ నెంబర్ 2 అంటే దీన్ని హార్ట్ కనెక్టర్ నెంబర్ అంటారు. హార్ట్ కనెక్టర్ నెంబర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే లవ్, హార్మోనీ, డిప్లొమసీ, అలానే కోఆపరేషను, నేను జనం అనేటువంటి ఒక విధానంలోకి వీళ్ళు వెళ్తారనమాట. సో ఒక రకంగా చెప్పాలంటేనండి వీళ్ళు సహజంగానే పీస్ మేకర్స్ అండి. వీళ్ళలో అనురాగము, సమన్వయము, అలానే ఇతరుల అవసరాలను గుర్తించేటువంటి శక్తి వీళ్ళకి పుట్టుకతోనే ఉంటుందండి. వీళ్ళు చాలా సహనంగా ఉంటారు, ప్రేమతో స్పందిస్తారు, ప్రతి వాళ్ళతో కూడా మంచి హార్మోని అనేటువంటిది మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారండి. అలానే వీళ్ళకు ఎప్పుడు కూడా తోడుండేది ఏంటంటే వీళ్ళ అభిప్రాయాన్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. అలానే డెసిషన్ మేకింగ్ లో కూడా కొంచెం ముందు వెనక సంకోచిస్తూ ఉంటారు. ఇతరుల కష్టానికి మించిన స్థాయిలో వీళ్ళు తీసుకుంటారు. అంటే వీళ్ళు చేయగలిగిన దానికంటే కూడా ఎదుటి వాళ్ళని చూసి దాన్ని ఎక్కువగా వీళ్ళ మీద వేసుకుంటూ ఉంటారండి. సో వీళ్ళు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే రెమెడీ ఏంటంటే నాకు కూడా ప్రాధాన్యం ఉంది అనేటువంటి భావంతో జీవించండి. ఎందుకంటే ఎదుటోళ్లే కాదండి, మీరు కూడా ముఖ్యమే. అట్లానే వీరు మెడిటేషన్, హార్ట్ చక్ర మీద ఎక్కువగా వర్క్ చేయడం అనేటువంటిది చేయాలండి. వీళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, మీ శాంతి మీ శక్తి అండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సహనంతో ఉంటారో అదే మీ శక్తి, అదే మీ ప్రత్యేకత అనమాట. ఇక హిడెన్ ప్యాషన్ నెంబర్ 3 అండి, దీన్ని సృజనాత్మకత, క్రియేటివ్ సోల్ అంటారు దీన్ని. సో ఈ నెంబర్ ఉంటే వీళ్ళు బార్న్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి, బార్న్ ఎంటర్టైనర్స్, బార్న్ కమ్యూనికేటర్స్.
వీళ్ళ మాటలు ఎక్స్ప్రెషన్ ద్వారా జనం యొక్క హృదయాల్ని కొల్లగొడతారనమాట. కళలో కూడా వీళ్ళు లోకంలో కాదండి, కళని నిజం చేసేటువంటి వీరులుగా ఉంటారు. వీళ్ళు మంచి ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. రైటింగ్ లో, స్పీకింగ్ లో, మ్యూజిక్ లో న్యాచురల్ టాలెంట్ గా ఉంటారు. మంచి జాయ్ఫుల్ పర్సన్స్ గా ఉంటారండి. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు వెంటాడేది ఏంటంటే నెగిటివ్ గా మనం చూసుకుంటే కనుక ఫోకస్ చేయలేకపోతారు. అలానే దీని ఏమంటే ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఎమోషన్స్ అంటారు. అంటే మన ఎమోషన్స్ ని కూడా ఏ టైంలో మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ టైంలో మనం ఇనిషియలైజ్ చేయాలనేటువంటిది ఉంటుందండి. అది వీళ్ళు ఎక్కువగా అంటే మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మీరు ఎక్స్ప్రెషన్స్ తో కూడినటువంటి రెస్పాన్సిబిలిటీ మీద దృష్టి పెట్టండి. అలానే మీరు కన్సిస్టెన్సీని ప్రాక్టీస్ చేయండి. అలానే పబ్లిక్ స్పీకింగ్ లోకి వెళ్ళండి. జర్నలింగ్ లోకి వెళ్ళండి. జర్నలింగ్ వేరు, జర్నలిజం వేరండి. జర్నలింగ్ అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని రాయటం, ఏం జరుగుతుంది, ఏం చేయాలంటే ప్రతి దాన్ని కూడా రాయటం, దీన్ని జర్నలింగ్ అంటారు అనమాట. సో అది మీరు ఎక్కువగా చేస్తుందండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ క్రియేటివిటీ అంటేనే మీ శక్తి అండి. దాన్ని తక్కువగా అంచనా వేయద్దు. మళ్ళీ చెప్తున్నా, మీ క్రియేటివిటీ అనేటువంటిది మీ హిడెన్ ప్యాషన్ నెంబర్ 3 వాళ్ళని ఏ రేంజ్ లోకి తీసుకెళ్ళింది అంటే మీరు ఊహించలేరు, ఎవరు కూడా ఊహించలేరు అనమాట. ఇక హిడెన్ ప్యాషన్ నెంబర్ 4 అండి, దీన్ని కన్స్ట్రక్షన్ సోల్ అంటారు. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు సిస్టమ్ బిల్డర్స్ అండి. వీళ్ళ సోల్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్, ఆర్డర్ అండ్ డిసిప్లిన్ అంటే ప్రాణం అన్నమాట. వీళ్ళకి పదే ఒక పని చేయడంలో చాలా నైపుణ్యం పొందారండి. వెనకంజ వేయకుండా ఫినిష్ చేస్తారు. ఫినిష్ చేసే నేచర్ ఉంటుంది. ఒక పని వీళ్ళు చేయలేము అని తెలిసినా సరే ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోరండి. ఆ పనిని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఓకే లేట్ అవ్వచ్చు, లేట్ అయినా సరే ఏ విధంగా కంప్లీట్ చేయాలనేటువంటి విధంగా కంప్లీట్ చేస్తుంటారండి. అలానే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటూ ఉంటారు. అలానే వీళ్ళకి మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకునే డిస్క్రైబ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. వీళ్ళని ఎప్పుడు వెంటాడేటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఎమోషన్స్ ని ఎక్స్ప్రెషన్ లో రిజిడ్ గా ఉంటారు. అంటే చాలా ఇప్పుడు ఎలా అంటే ఒక ఎమోషన్ బాధని ఎక్స్ప్రెస్ చేయాలంటే నాకు ఇలా అయిపోయింది, నాకు చాలా బాధగా ఉంది, ఈ విధంగా చెప్పండి. నాకు ఇలా అయిపోయింది, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఇది ఎందుకు అవుతుంది, ఇట్లా ఉండకూడదు కదా. రిజిడ్నెస్ అంటారు దాన్ని. అంటే బాధ వెళ్ళగక్కడంలో కూడా కఠినత్వం ఉంటారు అనమాట. సో అది కరెక్ట్ కాదు కదా. అలా ఉండకూడదు. ఫ్లెక్సిబిలిటీ ఉండలేకపోతారు. ఒక్కోసారి అంటే వర్కే నా జీవితం, వర్కే నా ప్రాణం ఉంటారు. సో ఇది ఒక్కటి వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే వర్క్ లైఫ్ ని అలానే మీ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోండి. అలానే ఫిజికల్ గా రిలాక్సేషన్ చేసేటువంటి మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్ అనేటువంటిది ఫాలో ఇవ్వండి. అలానే స్పాంటేనిటీ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం స్పేస్ ఇవ్వండి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ యొక్క క్రియేటివ్ కన్స్ట్రక్షన్ మెథడ్ ఏదైతే ఉందో అంటే ఐడియాలజీ ఏదైతే అది మీకు ఫౌండేషన్ అండి. అది మీ యొక్క స్టెబిలిటీ వల్ల మాత్రమే గ్రోత్ అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మీ యొక్క హిడెన్ ప్యాషన్ నెంబర్ 5 ఉంటే కనుక ఇది ఒక ఫ్రీడమ్ లవర్ నెంబర్ అని చెప్పొచ్చు అండి. వీళ్ళకి మోనోటమీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. అలాగనే వీళ్ళకి ఎక్కువ ప్రయాణించాలి, ఎక్కువ అడ్వెంచరస్ చేయాలి, ఎక్కువ ఎక్సైట్మెంట్ అవసరం. వీళ్ళకి అడాప్టబిలిటీ బాగుంటుందండి. బోల్డ్ కమ్యూనికేషన్ లోకి వెళ్తారు. అంటే మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు, రిస్క్ టేకర్స్ గా ఉంటారు. చాలా మంచి లక్షణాలు ఉంటాయండి. వీళ్ళని ఎప్పుడు వెన్నాడేటువంటి నెగిటివ్స్ ఏమైనా చూసుకుంటే మనం ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకుంటారు. అలానే వీళ్ళకి త్వరగా ఎడిక్షన్ టెండెన్సీ ఉంటుంది. అంటే దేనికైనా సరే తొందరగా అది మంచిదైనా సరే చెడుదైనా సరే దానికి తొందరగా ఎడిక్ట్ అయిపోతుంటారు. అలానే కన్సిస్టెంట్ గా గోల్స్ ఉండవు వీళ్ళకి. సో దీన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే వీళ్ళకి స్పాంటేనిటీతో పాటుగా స్ట్రక్చర్స్ స్పాంటేనిటీ కూడా డెవలప్ చేసుకోండి మీరు. అలానే ఎక్స్ప్లోర్ చేయటం అనేటువంటిది మీరు పర్పస్ గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హెల్తీ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ హెల్తీ కమ్యూనికేషన్స్ అనేటువంటి మెయింటైన్ చేయండి. అలానే 10 మందితో కలిసి వెళ్ళటం, అలానే ఒక పర్టికులర్ గోల్ పెట్టుకొని దాని మీద వర్క్ చేయడం అనేటువంటి చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ శక్తి కానీ మీ మనసు కానీ కూడా ఎప్పుడు మార్పుని కోరుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దానికి అనుగుణంగా మీరు వర్క్ అనేటువంటి చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసండి మనకు సంబంధించి హిడెన్ ప్యాషన్ నెంబర్ 6 అండి. హిడెన్ ప్యాషన్ నెంబర్ 6 అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా సర్వీస్ ని, లవ్ ని, కేర్ ని ఎక్కువగా కూడా వీళ్ళ సోల్ కి ట్రిగ్గర్ అవుతాయండి. వీళ్ళు మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు, పర్ఫెక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అలానే వీళ్ళకి బ్యూటీ అను హార్మోని అంటే వీళ్ళు ఆరాధిస్తారు అనమాట. ఇక నెగిటివిటీ వీళ్ళకి ఫాలో అయ్యేది ఏంటంటే
వీళ్ళు ఎక్కువగా ఓవర్ సాక్రిఫైస్ చేస్తారు, అంటే వీళ్ళకి మించిన దానికంటే ఎక్కువగా సాక్రిఫైస్ చేసేస్తూ ఉంటారు. అలానే వీళ్ళు గట్ బేస్డ్ డెసిషన్, అంటే వీళ్ళకి ఎంత గట్టుందిరా వీడికి అంటారు సరే, అటువంటి బేస్డ్ బోల్డ్ డెసిషన్స్ తీసుకోలేరు అనమాట. వీళ్ళకి మనసు అనేటువంటి దాన్ని ఒక విషయం మారేటప్పుడు ఆ మనసుని ఆ మార్పు వైపుగా తీసుకెళ్లేటువంటి లక్షణం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుందండి. సో దీన్ని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళు ఒక బౌండరీస్ పెట్టుకోండి. అలానే మీరు డిజర్వ్ చేసేది కూడా తెలుసుకోండి. అలానే ఈ మనల్ని మనం ప్రేమించేటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే అఫర్మేషన్స్ కానివ్వండి, మిర్రర్ వర్క్ కానివ్వండి, ఇట్లాంటి ఏవైతే ఉంటాయో మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి వర్క్ అనేటువంటివి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ప్రేమే మీ పరాకాష్ఠ అండి, కానీ మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. ఇక నెక్స్ట్ హిడెన్ ప్యాషన్ నెంబర్ 7 అండి. దీన్ని మనం ఇన్నర్ పీస్ నెంబర్ ఆర్ ఇన్నర్ సెర్చబుల్ నెంబర్ అంటారు అనమాట. అంటే వీళ్ళు అంతర్ముఖంగా, అంటే ఇంటర్నల్ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటారు కదండి. ఈ సూక్ష్మ శరీరం అంటే మన మనసుకు సంబంధించింది అనమాట. ఈ సూక్ష్మ శరీరం మీద ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు మిస్టరీగా ఉంటారండి, స్పిరిచువల్ గా ఉంటారు, డీప్ థింకింగ్ గా ఉంటారు, అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు. వీళ్ళు ట్రూత్ సీకర్స్, అంటే సత్యాన్ని నిజాన్ని అన్వేషించడంలో ఇష్టపడతారండి. ఇక వీళ్ళకి ఎప్పుడు కూడా వెన్నట్టుండేటువంటి ఏంటంటే వీళ్ళకి ఒంటరితనం ఎప్పుడు కూడా అలవాటుగా ఉంటుందండి. అలానే ఓవర్ అనలైజింగ్ చేస్తుంటారు, అనలైజ్ చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ అనలైజ్ చేస్తుంటారు. అలానే వీళ్ళకి కొంచెం ఎదుటి వాళ్ళని నమ్మటంలో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత ఎమోషనల్ గా ఓపెన్ అవ్వడం నేర్చుకోండి. అలానే సైలెంట్ గా పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ సోల్ అనేటువంటిది ఈ జర్నీలో ఈ లోకానికి ఎన్లైట్మెంట్ అందించడానికి వచ్చింది. ఓకే, హిడెన్ ప్యాషన్ నెంబర్ 7 వాళ్ళు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక హిడెన్ ప్యాషన్ నెంబర్ 8 అండి, పవర్ఫుల్ సోల్ నెంబర్ అంటారు. ఎందుకంటే హిడెన్ ప్యాషన్ నెంబర్ 8 అనేటువంటిది లీడర్షిప్ ని, ఫైనాన్షియల్ పవర్ ని, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కోసం పుట్టిన వాళ్ళండి. అంబిషన్ అనేటువంటి వీళ్ళ డిఎన్ఏలోనే ఉంటుందండి. వీళ్ళు బిజినెస్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి మెటీరియల్ మాస్టర్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి అథారిటేటివ్ విజన్ ఉంటుంది. అంటే ఒక విజన్ అనేటువంటి వీళ్ళకి ఉన్నప్పుడు దాని మీద అథారిటీగా అనేటువంటిది ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళని ఎక్కువగా వెంటాడేటువంటివి ఏంటంటే వీళ్ళకి గ్రీడీ నేచర్ ఎక్కువగా ఉంటుందండి. అంటే ఆశ అంటారు చూసారా, ఎక్కువగా అతి ఆశ అంటారు చూసారా, ఆ ఆశ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి లోన్లీనెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతుంటారండి. వీళ్ళని మెటీరియలిస్టిక్ ఐడెంటిటీతో చూసిస్తూ ఉంటారు. ఇక దీన్ని ఎలా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటే వీళ్ళు ఒక పర్పస్ తో ఎర్న్ చేయండి, అలానే ఎథిక్స్ పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకున్నటువంటి ఏదైతే ధనం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఐశ్వర్యం కాని ఉందో దాన్ని సమాజంతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. మనం ఎదుటి వాళ్ళకి, సమాజానికి, యూనివర్స్ కి ఏదైతే ఇస్తామో 10 మనకు అది వచ్చిందండి. సో నేను మీకు ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్తున్నానో, నేను మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను కాబట్టి గొప్ప గొప్ప గురువులు ఎంతో మంది దగ్గర నుంచి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ నాకు వచ్చింది. సమాజానికి నేను డబ్బులు దాన ధర్మాలు చేస్తాను కాబట్టి అంతకు మించి 10 డబ్బు నా దగ్గరకు వచ్చింది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రిచ్నెస్ అనేటువంటిది మీ యొక్క మానసికంగా సెల్ఫ్ ఎస్టీమ్నెస్ ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యం అండి. ఇక హిడెన్ ప్యాషన్ నెంబర్ 9 అండి. ఇక వీళ్ళని ఒక మాటలో చెప్పంటే వీళ్ళని అంటే సమాజానికి సేవ చేయడం కోసమే ఉన్నటువంటి సోల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు పాస్ట్ లైఫ్ హీలర్స్, అంటే గత జన్మలో ఎవరైతే ఎదుటి వాళ్ళకి గైడెన్స్ చేసేవాళ్ళు, ఎదుటి వాళ్ళని హీలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జన్మలో హిడెన్ ప్యాషన్ నెంబర్ 9 ఉంటుందండి. వీళ్ళకి సర్వీసు, సాక్రిఫైసు, యూనివర్స్ మీద లవ్, ప్రేమ, విశ్వాసం ఇదంతా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఆర్టిస్టిక్ ప్లస్ ఎంపథిక్ గా ఉంటారండి. అలానే బ్రాడ్ విజన్, బ్రాడ్ మైండెడ్ గా ఉంటారు. హెల్ప్ఫుల్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి ఎప్పుడు కూడా వెన్నాడేటువంటి నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా బర్డెన్ తీసుకుంటారు. అలానే వీళ్ళకి ఎక్కువగా హార్ట్ బ్రేక్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అలానే అంటే ఒక దాన్ని మనం తీసుకునేటప్పుడు ఇవ్వాలండి, కానీ వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏం తీసుకోవడానికి ఇష్టపడరు కానీ ఇచ్చేస్తుంటారు అనమాట. అది ఇక్కడ కొంచెం ప్రాబ్లము. సరే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎమోషనల్ బౌండరీస్ అనేటువంటి పెట్టుకోండి. అలానే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఎదుటి వాళ్ళని ఫర్గివ్ చేసేటువంటి నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేటువంటిది ఎదుటి వాళ్ళ కోసమే కదండి, మీ మీద మీరు, అంటే ప్రేమ మీలో కూడా ఒక భాగమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్,
చూశారు కదా, మనకి ఈ హిడెన్ ప్యాషన్ నెంబర్ కి సంబంధించినటువంటి ఏంటి అనేటువంటి దాన్ని మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఫ్రెండ్స్, మీ హిడెన్ ప్యాషన్ నెంబర్ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా మనకి కింద డిస్క్రిప్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయండి. సో ఇంతవరకు కూడా ఎవరు న్యూమరాలజిస్టు కూడా తెలియచేయనటువంటి అనేకమైనటువంటి రహస్యమైనటువంటి నెంబర్లు మొత్తాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇప్పుడు వరకు దాదాపు ఒక 7-8 నెంబర్ల గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోస్ కూడా. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసాం మర్చిపోకండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి వీడియోని షేర్ చేసి కింద కామెంట్ లో మీ హిడెన్ ప్యాషన్ నెంబర్ తెలియజేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.